మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు, వందనాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యము యెషయా గ్రంథం 46వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం. తూర్పు నుండి క్రూర పక్షిని రప్పించుచున్నాను. దూరదేశము నుండి నేను యోచించిన కార్యమును నెరవేర్చు వానిని పిలుచుచున్నాను. నేను చెప్పియున్నాను, దాన్ని నెరవేర్చెదను. ఉద్దేశించియున్నాను, సఫలపరిచెదను. మరొకసారి చదువుకుందాం. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 11వ వచనం. తూర్పు నుండి క్రూర పక్షిని రప్పించుచున్నాను. దూరదేశము నుండి నేను యోచించిన కార్యమును నెరవేర్చు వానిని పిలుచుచున్నాను. నేను చెప్పియున్నాను, దాన్ని నెరవేర్చెదను. ఉద్దేశించి ఉన్నాను, సఫలపరిచెదను. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని జనులారా, చదవబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రభు అంటున్నాడు, నేను చెప్పి ఉన్నాను, దాన్ని నెరవేర్చెదను. ఉద్దేశించి ఉన్నాను, సఫలపరిచెదను అని ప్రభు చెబుతున్నాడు. ప్రియులారా, దేవుడు ఏదైనా మనకు చెప్పి ఉంటే, వాక్యములో దేవుడు ఏదైతే మాట్లాడుతున్నాడో, ఏదైతే మనతో మాట్లాడుతున్నాడో, ఏదైతే వాగ్దానముల రూపములో దేవుని మాటలు ఉన్నాయో అవి నెరవేర్చుతాను అని ప్రభు చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు కానీ మన జీవితంలో కూడా కొన్ని సందర్భాలలో ప్రభువు మాట్లాడిన మాటలు ఉంటాయి. ప్రభువు చేసినటువంటి వాగ్దానాలు ఉంటాయి. ఆ వాగ్దానాలు అంటున్నాడు, ఆ మాటలను నేను నెరవేరుస్తాను. ఏమండి? ఉద్దేశించి ఉన్నాను, సఫలపరిచెదను అని ప్రభు చెప్తున్నాడు. ప్రియులారా, గమనించండి. చాలాసార్లు అనుకుంటాం మనం, దేవుడు నాకేం చేస్తున్నాడు, దేవుడు నాకు ఏం చేశాడు, దేవుడు నాకు ఏం చేయట్లేదు అని అనుకుంటాం. కానీ దేవుడు చెయ్యకుండా ఉండడు. చెప్పాడు అని అంటే ఖచ్చితంగా చేస్తాడు. ఆయన వాక్యములో ఏదైతే ఉన్నదో ఖచ్చితముగా ఆ మాటలను నెరవేర్చగలిగిన శక్తిమంతుడు. కానీ మన జీవితంలో చేయవలసినటువంటి విధానములో, నడవవలసినటువంటి విధానములో మనం నడవకపోతే మన జీవితంలో దేవుని మాటలు నెరవేరవు. ప్రియులారా, వాక్యానుసారమైనటువంటి జీవితం మనకు లేకపోతే, వాక్యానుసారముగా మనం నడవకపోతే, వాక్యానుసారముగా మనం బ్రతకకపోతే, దేవుని మాటలు, దేవుని యొక్క వాగ్దానములు, దేవుని యొక్క ఉద్దేశములు మన ఎడల, మన పట్ల నెరవేరవు అని చెబుతున్నాను. గమనించండి. దేవుని వాక్యము, దేవుని యొక్క వాగ్దానము మన పట్ల నెరవేరాలి అని అంటే మనము నిరీక్షణ కలిగి ఉండాలి. రెండవదిగా, చెప్పినటువంటి దేవుని మాటను మనం విశ్వసించాలి, నమ్మాలి. నమ్మడం అంటే తల ఊపడం మాత్రమే కాదు. నమ్ముతున్నా అనడానికి రుజువులు, గుర్తులు ఏమండి మన జీవితంలో కనపడాలి. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడ్డది. కనుక ప్రియమైన వారలారా, విన్నటువంటి మాటలను, విన్నటువంటి దేవుని వాక్యాన్ని వృధాగా పోనీయకుండా, ఏదో విన్నాములే అనకుండా మన జీవితంలోనికి ఆ మాటలను మనం అప్లై చేసుకోగలగాలి. ఆ మాటలను మన వినికిడిలోనికి మనం రప్పించుకోవాలి, నడిపించుకోవాలి. మన వినికిడిలో ఆ మాటలు మన జీవితంలో క్రియారూపకంగా మనకు కనపడాలి.
కనుక ఈ యొక్క సమయంలో దేవుని మాటలు వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు ఖచ్చితముగా చేస్తాడు. బైబిల్‌లో దేవుడు చేస్తాను అని చెప్పి చేయకుండా ఉన్న సందర్భాలు లేవు. ఆయన చెప్పాడు అనంటే ఖచ్చితముగా చేసి తీరుతాడు. అబ్రహాముకు చేశాడు, ఇస్సాకుకు చేశాడు, ఏమండి, నోవాహుకు చేశాడు. ఇదిగో ఓడను కట్టుకోమన్నాడు దేవుడు. ఆ ఓడ ద్వారా నోవాహు కుటుంబాన్ని దేవుడు కాపాడాడు. ఏమండి, అబ్రహాముతో చెప్పాడు, నీకు నేను కుమారునిస్తాను, వాగ్దాన పుత్రునిస్తానన్నాడు. ఖచ్చితంగా దేవుడు ఇచ్చాడు. కనుక నా ప్రియమైన వారలారా, మన జీవితంలో మనము దేవుని వాక్యానికి విధేయత చూపగలిగిన వారంగా మనం ఉండాలి. ఏదో ఆశీర్వాదం కొరకు, దీవెన కొరకు దేవుని దగ్గరికి రావడం కాదు. ఏమండి, స్వస్థత కొరకు మాత్రమే కాదు, కానీ వాక్యాన్ని మన వినికిడిలో, మన యొక్క జీవితంలో ఇమిడింప చేయాలి. వాక్యము మన జీవితం ద్వారా నెరవేర్పులోనికి రావాలి. వాక్యము మన జీవితాన్ని నడిపించేదిగా ఉండాలి. దేవుని మాట మన జీవితానికి ఏమండి ముందుగా నడిచేదిగా ఉండాలి. దేవుని వాక్యం మనకు ముందుగా కనపడాలి, తర్వాత మనం కనపడాలి. కనుక ప్రియమైన వారలారా, వాక్యము అబద్ధము కాదు. మనుషులు అబద్ధికులు, మనుషులు ఏమండి అబద్ధికులుగా ఉంటారు, అవకాశవాదులుగా ఉంటారు, మాట ఇచ్చి అబద్ధములాడుతారు. కానీ దేవుడు అలా కాదు. మాట ఇచ్చాడు అనంటే ఖచ్చితముగా నెరవేర్చగలిగిన శక్తిమంతుడైన దేవుడు అని గుర్తు చేస్తున్నాను. అటువంటి కృప భాగ్యమును ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రియుడవైనటువంటి పరలోకపు తండ్రి, వందనాలు. విన్న వాక్యము మా వినికిడిలో దీవించబడాలి, మా వినికిడిలో ఆశీర్వదించబడాలి, మా వినికిడిలో దీవెనకరంగా మార్చబడాలి, మా వినికిడిలో ఉన్నతముగా మార్చబడినట్లుగా మీరు కృప చూపించి సహాయము దయచేయండి. ప్రతి బంధకాలు, ప్రతి అవరోధాలు, ప్రతి అడ్డంకులు యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామములో తొలగిపోవునుగాక. మీ అద్భుతమైన కార్యమును జరిగించి మీ నామమునకు మహిమను తెచ్చుకోమని వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ యేసు ఉన్నతమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. దేవుడు దీవించునుగాక. ఆమెన్.